నా భార్య వాళ్ల నాన్న అంటే మా మామగారు రాజశేఖర్కి మొదటినుంచి నామీద చాలా చులకన భావముండేది. నేను ఒక మోస్తరు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. నేను చదువుకున్నది అగ్రికల్చరల్ డాటా సైన్స్. రైతులు పండించే మిర్చి, పత్తి లాంటి పంటల సప్లై చైన్కి సంబంధించిన డాటా అనాలిసిస్ చేస్తూ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కోసం పనిచేస్తుంటాను. మా మామగారికి ఇలాంటి వ్యవసాయ సంబంధిత ఐటీ జాబ్స్ అంటే అస్సలు గౌరవం లేదు. ఆయన దృష్టిలో అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటేనే గొప్ప. ఎప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్ జరిగినా మా అల్లుడు రైతుల లెక్కలు రాసుకునే గుమస్తా అంటూ నన్ను అందరి ముందు అవమానించేవాడు. ఆయన మాత్రం ఒక పెద్ద విల్లాలో ఉంటూ ఖరీదైన కార్లలో తిరుగుతూ తన రేంజ్ వేరు అని బిల్డప్ ఇచ్చేవాడు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. గత 10 ఏళ్లలో నా ఈకామర్స్ డాటా కంపెనీ చాలా పెద్ద స్థాయికి ఎదిగింది. నేను నా సంపాదనతో కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టాను. కానీ నా లైఫ్ స్టైల్ చాలా సింపుల్గా ఉండటం వల్ల నా దగ్గర అంత డబ్బు ఉందని మా మామగారికి ఎప్పుడూ తెలియనివ్వలేదు. మరోవైపు షోకుల కోసం అప్పులు చేసి వ్యాపారంలో నష్టాలు వచ్చిన మా మామగారు ఆర్థికంగా పూర్తిగా కుప్పకూలిపోయారు. ఆయన ఉంటున్న విల్లా ఈఎంఐ కట్టలేక 6 నెలలు దాటిపోయింది. బ్యాంకు వాళ్లు నోటీసులు పంపడం మొదలుపెట్టారు. ఒకరోజు ఆయన మమ్మల్ని వాళ్ళింటికి పిలిచి ఒక ఫ్యామిలీ మీటింగ్ పెట్టాడు. ఆయన ఏమాత్రం అహంకారం తగ్గించుకోకుండా నా కళ్ళలోకి చూస్తూ, నా ఇంటి ఈఎంఐ నెలకు ₹1,00,000 ఉంటుంది. ఇక నుంచి ఆ ఈఎంఐ నువ్వే కట్టాలి. ఈ కుటుంబం పరువు కాపాడే బాధ్యత నీదే. అల్లుడిగా నువ్వు ఈ పాటికైనా పనికిరావాలి అని డిమాండ్ చేశాడు. నాకు ఆయన మాటలకు నవ్వొచ్చింది. ఆయన నామీద చూపించిన చులకన భావం గుర్తొచ్చింది. నేను నిర్మొహమాటంగా, మీ ఆస్తులతో నాకు సంబంధం లేదు, మీ అప్పులు నేను తీర్చలేను అని చెప్పాను. అంతే. ఆయనకు ఎక్కడలేని కోపం వచ్చి నన్ను బూతులు తిట్టి ఆయన ఇంట్లోంచి గెంటేశాడు. ఆ తర్వాత కొన్ని నెలలకు బ్యాంకు వాళ్లు ఆయన ఇల్లు సీజ్ చేసి వేలం వేశారు. రాజశేఖర్ గారు మాత్రం ఆ ఇల్లు ఎవరు కొనరని, కోర్టు ద్వారా స్టే తెచ్చుకోవచ్చని తన ఇంట్లోనే అలాగే ఉండిపోయారు. కానీ నేను ఒక ప్లాన్ వేశాను. నేను డైరెక్ట్గా వెళ్లకుండా నా అగ్రికల్చరల్ కంపెనీ పేరు మీద ఒక అనామక సంస్థను ఏర్పాటు చేసి ఆ బ్యాంకు వేలంలో పాల్గొన్నాను. ఆయన విల్లాను అసలు రేటు కంటే చాలా తక్కువ ధరకు క్యాష్ పెట్టుకొనేశాను. ఇల్లు నా కంపెనీ పేరు మీద రిజిస్టర్ అయిపోయిన ఒక నెల రోజుల తర్వాత నేను నా కారులో ఆయన ఇంటికి వెళ్లాను. నా చేతిలో ఒక ఎవిక్షన్ నోటీసు, ఇల్లు ఖాళీ చేయమని కోర్టు ఆర్డర్ పట్టుకుని కాలింగ్ బెల్ నొక్కాను. రాజశేఖర్ గారు తలుపు తీసి నన్ను చూడగానే మళ్లీ కోపంతో, ఇక్కడికెందుకు వచ్చావ్? నీకు ఇక్కడ పని లేదు, గెట్అవుట్ అని అరిచారు. నేను చాలా కూల్గా నవ్వి నా చేతిలో ఉన్న అఫీషియల్ పేపర్లు ఆయన చేతిలో పెట్టి, ఇక నుంచి ఈ ఇంటి ఓనర్ని నేను. మీరు అక్రమంగా నా ఇంట్లో ఉంటున్నారు. మీకు కరెక్ట్గా 48 గంటలు టైం ఇస్తున్నాను. ఈలోగా మీ వస్తువులు తీసుకుని నా ఇల్లు ఖాళీ చేయకపోతే పోలీసులను తీసుకువచ్చి నేనే గెంటివేయిస్తాను అని చెప్పాను. ఆ పేపర్ల మీద ఓనర్గా నా సంతకం చూసేసరికి ఆయన ముఖంలో రక్తం చుక్కలేదు. కాళ్ళు చేతులు వణికిపోయాయి. అప్పటిదాకా అహంకారంతో విరవిగిన మనిషి ఒక్కసారిగా నా కాళ్ల మీద పడనంత పనిచేస్తూ, బాబూ, దయచేసి నన్ను ఇంటినుంచి గెంటేయొద్దు, అద్దె కట్టుకుని ఇక్కడే ఉంటాను అని బతిమాలుకోవడం మొదలుపెట్టాడు. నేను నా వాచ్ వంక చూసుకుంటూ, మీకు ఇంకా 47 గంటల 55 నిమిషాలు మాత్రమే టైం ఉంది, కౌంట్డౌన్ స్టార్ట్ అయింది అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేశాను. ఆయన ఆ తర్వాత ఒక చిన్న అద్దె ఇంట్లోకి మారిపోయాడు. నేను ఆ విల్లాను రెట్టింపు ధరకు అమ్మి లాభం సంపాదించాను.